బెంగళూరుకి అయితే వెళ్తాం అనమాట. బెంగళూరు, కర్ణాటక అక్కడ సైడ్ వెళ్తాం అనమాట. ఈడికి వచ్చినాక వస్తలేదు, అక్కడేమో అంటుకపోయినట్టుంది. మొత్తం ఎక్కడ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావాలి సాయాలో. ఈరోజు మార్నింగ్స్ అన్ని ఖాళీగా ఉన్నాం. ఇప్పుడైతే బయటికి అయితే వెళ్ళేసేద్దాం. మనోడైతే అక్కడ గేమ్ అయితే ఆడుతున్నాడు అనమాట. చిన్న పని అయితే ఉంది, ఆ పని కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేద్దాం. ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. మా బాబాయ్ దగ్గరికి అయితే వెళ్ళేసేద్దాం. మనమైతే మార్నింగ్ అయితే బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఆల్మోస్ట్ 12 అయితే అవుతుంది. 10:30కి పోదాం అనుకున్నాం, కానీ మా వాడు బైక్ తలం అయితే జోలు వేసుకుని పోయింది గైస్. అందుకే 1 దిక్కెళ్ళి అయితే ఇప్పుడు బైక్ తలం లేనందుకు పోలేను. ఇంకొక 10 మినిట్స్లో వాడు అయితే వస్తాడు, అప్పుడైతే వెళ్దాం. మన బండికి అయితే తాళాలు అయితే లేవు అనమాట. తాళాలు అయితే ఇంట్లో పెట్టి మర్చిపోయిన ఆయన. తాళాలు అయితే కనిపిస్తలేవు. ఇప్పుడు వేరేది కింద ప్లగ్ అయితే తీసేసి బండి అయితే తీసుకొని అయితే పోతాను. పెట్రోల్కి అయితే మా ఫ్రిడ్జ్ తలాలు పెడితే వస్తుంది. అందుకే ఫ్రిడ్జ్ తలాలు తీసుకొని లీటర్ జోలు వేసుకొని అయితే పోతుంది. ఇక్కడ సైడ్ వెళ్తే కొత్తూరుకి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ సైడ్ వెళ్తే మేగూడ వెళ్తాం. మనం అయితే ఇక్కడనే వెళ్ళాలి. ఇక్కడ సైడ్ స్ట్రైట్గా వచ్చినాం అనుకో జేపీ దర్గాకి అయితే వెళ్తాము. ఫస్ట్ అయితే పెట్రోల్ అయితే లేదు మనలో, పెట్రోల్ అయితే వేయించుకొని వద్దాం. ఇక్కడ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్కి పెట్టుకో. మనమైతే ఇవే అనమాట ఫ్రిడ్జ్ తలాలు. ఏ తలం వస్తుందేమో ఏదిరా, ఇంతకుముందు ఏది పెట్టినాం ఇదే. ఏడికి వచ్చినాక వస్తలేదురా. వచ్చింది, సక్సెస్ఫుల్ అయితే వచ్చేసింది. రోడ్ అనమాట ఇదైతే. హైవే 44 పైకి వెళ్తాం అనమాట. బెంగళూరు హైవే, బెంగళూరు కర్నూలు హైవే పైకి వెళ్తాం ఇప్పుడు. నేషనల్ హైవే 44 పైకి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ సైడ్ వెళ్ళినాం అనుకో హైదరాబాద్ అయితే వెళ్తాము. ఇక్కడ సైడ్ వెళ్ళినాం అనుకో బెంగళూరుకి అయితే వెళ్తాం అనమాట. బెంగళూరు, కర్ణాటక సైడ్ వెళ్తాము. ఇవన్నీ వెహికల్స్ అనేవి ఫైనల్గా మనం షవర్కి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఫైనల్గా మనం వెళ్ళాల్సిన పని అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసినాం. పని అయితే అయిపోయింది మార్నింగ్ తోని. ఈవినింగ్ ఇంకొక చిన్న పని అవుతుంది అనమాట. మన డైలీ బ్లాగ్ ఎప్పుడు ఇంకా ఈ మధ్యలో అయితే అడవిడి అయిపోయినాం మొత్తం అయితే. ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి వెళ్ళాలి బయటికి అయితే. అప్పుడైతే బ్లాగ్ అయితే తీస్తా, లేదంటే లేదు. ఇంకా అంతే, ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయినట్టే. ఇంకా అక్కడేమో అంటుకపోయినట్టుంది. అక్కడికి వెళ్ళి చూస్తే కనిపిస్తుండేనేమో. ఏమంటుకపోయినామో అంత దూరం. దగ్గరనే ఉంది అది. బిల్డింగ్ పైన వచ్చేసి స్పీడ్గా అయితే ఇక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడైతే చాలా మంది అయితే ఉన్నారనమాట. అక్కడైతే లారీ అయితే అంటుకోబోతుంది, అక్కడికైతే వెళ్దాం.
అందులో అయితే టపాకాయలు అయితే ఉన్నాయన్నమాట లారీలో. అవి అయితే పేలి దూరం అయితే మనుషుల పైన అయితే పడుతున్నాయి అనమాట. అందుకే దూరం దూరం అయితే నించున్నాము. అసలు ఈయనే బ్లాస్ట్ కావాలి కానీ ఈడికి అంత దూరం ఎట్లా పోయిందని ఇలా మంట వచ్చిందంట. ఓటేజ్ అది ఇంత సన్న పోయిరే బ్లాస్ట్ అయిపోతుంది. ఇది తాగినప్పుడు సౌండ్ వచ్చాయి కదా. లారీ మొత్తం అంటుకపోయిన తర్వాత అయితే వచ్చిందనమాట ఫైర్ ఇంజర్ అయితే. చాలా అంటే చాలా లేట్గా వచ్చేసింది. ఫైర్ ఇంజర్ వచ్చిన తర్వాత వాటర్ అయితే కొట్టిరు, కొద్దిగా కూల్ అయితే అయ్యిందనమాట. వచ్చిందే లేటు, ప్లస్ అందులో వాటర్ అయితే లేవంట గైస్ ఫైర్ ఇంజన్లో. ఆల్మోస్ట్ సగం అయితే ఆర్పేసిరు మంటలు, ఇంకా సగం అవుతుంది. ఫైనల్లీ మంటలు అయితే మొత్తం అయితే ఆర్పేసిరు అనమాట ఫైర్ ఇంజన్ వాళ్ళైతే. లారీ చూడండి ఒకసారి ఎలా ఉంది, మొత్తం అంటుకపోయింది. ఫైనల్లీ అందరూ అయితే సేఫ్గానే ఉన్నారు, ఎవరికి అయితే ఏమైతే కాలేదు. ఫైనల్లీ టైం అయితే అయిందనమాట. ఇంటికాడైతే లేడనమాట, తీసుకునే తెలియదు. ఫైనల్లీ మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చినాం. ఇంకా మా పెద్దమ్మ అయితే రాలేదు. రాగానే పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్.